పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్ర స్థావరాలపై దాడులతో తట్టుకోలేని పాకిస్తాన్ భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై క్షిపణి డ్రోన్లతో దాడికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లోని కొన్ని సైనిక స్థావరాలు అవంతిపోరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, లూధియానా, భుజ్తో సహా పలు ప్రాంతాలపై దాడులకు పాకిస్తాన్ యత్నిస్తుంది. అయితే పాకిస్తాన్ నుంచి జరుగుతున్న డ్రోన్లు, మిసైళ్ల దాడికి భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. భారత్లో భారీ విధ్వంసానికి పాక్ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుంది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను ఎక్కడికక్కడే కూల్చివేస్తూ దాయాది దేశానికి భారత శక్తిని చూపిస్తుంది. అయితే S-400ను సుదర్శన్ చక్రగా వ్యవహరిస్తుంటారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఎంతో శక్తివంతమైనది. అందుకేనేమో S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను S-400 సుదర్శన్ చక్ర అని పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే S-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ గురించి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కు భారత బలగాలు సుదర్శన్ చక్రగా పిలుస్తున్నాయి. 5 S-400 స్క్వాడ్రన్ల కోసం 35 కోట్ల ఒప్పందంపై 2018లో భారత్ సంతకం చేసింది. ఇప్పటి వరకు భారత్ 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయగా వాటిలో 3 ఇప్పటికే పనిచేస్తున్నాయి. 2026 నాటికి మరో 2 అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ IAFకు చెందిన కమాండ్ కంట్రోల్ నెట్వర్క్తో అనుసంధానించబడి ఉంటుంది. ప్రతి S-400 స్క్వాడ్రన్లో 2 బ్యాటరీలు ఉంటాయి. ఒక దానిలో 6 లాంచర్లు, అధునాతన రాడార్, ఒక నియంత్రణ కేంద్రంతో అమర్చబడి ఉంటాయి. ఒక్కో బ్యాటరీ గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించవచ్చు. 5 నిమిషాల్లో మోహరించగల S-400 గగనతల రక్షణ వ్యవస్థ పరిధి 400 కిలోమీటర్లు ఉండగా ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను, క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు. ఇది 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు వంటి వైమానిక ముప్పులను గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చేయగలదు. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ డ్రోన్లు, మిషన్లతో దాడులకు పాల్పడుతుందని అంచనా వేసిన భారత సైన్యం పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను మోహరించింది.